హాయ్ వెల్కమ్ టు తెలుగు వన్. నేను మహాలక్ష్మి. మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడున్నానో. మనం విభా జ్యువెలర్స్లో ఉన్నాం. అయితే ఇప్పుడు స్పెషల్ ఏంటంటే అంత ఫ్యాన్సీ జ్యువెలరీ ఉంది. నేను వేసుకున్నది కూడా ఫ్యాన్సీయే, అది కూడా డ్రెస్ మీద వేసుకున్నాను. యాక్చువల్గా నాకు లాంగ్ ఇయర్ రింగ్స్ అంటే నాకు సూట్ అవ్వ ఫేస్కి అని చాలామంది చెప్తుంటారు. కానీ ఇక్కడ చూస్తే చాలా లాంగ్ ఉంది, అయినా ఎబ్బెట్టుగా ఏమాత్రం లేదు. కొత్త తరహా లుక్ కూడా వచ్చింది. అదేనండి విభా వారి ప్రత్యేకత. మరి మేడం కూడా మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అయితే అసలు ఈ ఫ్యాన్సీ జ్యువెలరీ చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మాకు కొంచెం ప్రేక్షకులకి వివరించండి. యా సో ఫ్యాన్సీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ జ్యువెలరీ చూద్దామండి. మనకి నక్షి అట్లా పాత స్టైల్ కాకుండా ఇవన్నీ కొత్త డిజైన్స్ అనమాట. ఇది వచ్చేసి కుందన్ పెండెంట్ వచ్చింది, ట్రెడిషనల్ పెండెంట్ వచ్చింది విత్ రైస్, ఇవి ఫ్లవర్ మోతీ అంటారు అనమాట. కేసీ పర్ల్సే కానీ ఇది చాలా సన్నగా ఉన్నాయండి, ఫ్లవర్ మోతీ అంటారు ఇవి. ఇది ఏంటంటే పెండెంట్ ఇదే పర్ల్స్కి ఫిక్స్డ్ అని కాకుండా డిటాచబుల్ ఉంది పెండెంట్. సో మనము లాకెట్ తీసి మళ్ళీ వేరే బీడ్స్లో అట్లా కూడా మనం రీయూజ్ చేయొచ్చు. ఇది లాకెట్ కూడా యాక్చువల్లీ పెద్ద లాంగ్ హారంలోది లాకెట్ అనమాట. సో మీకు అట్లా లాంగ్ హారం ఉంటే దాని లాకెట్ డిటాచ్ చేసి ఇట్లా అలా కూడా చేసుకోవచ్చు మనం. ఎంత సన్నగా వచ్చింది, సన్న పర్ల్స్ ఇవన్నీ న్యాచురల్ పర్ల్స్ అండి. పర్ల్స్ అన్ని న్యాచురల్ పర్ల్స్ అనమాట. సో ఇది లాకెట్ కి కింద అంతా గ్రీన్ బీడ్స్ అండ్ మొత్తం గోల్డ్ బాల్స్ వచ్చాయి. అదే గ్రీన్ కూడా ఈ వైట్ లో వచ్చాయి. సో పైన చోకర్ వచ్చేసి ఇది కుందన్ చోకర్ అండి. కుందన్ డిజైన్ మొత్తము మనకు వైట్ కుందన్లో వచ్చింది అండ్ పై సైడ్కి అంతా ఇవి మనకి కేసీ పర్ల్స్ వచ్చాయి. సో ఇవి చాలా బాగుంటుందండి. అంటే పెద్ద సైజ్ కేసీ పర్ల్స్, క్రీమ్ షేడ్ వచ్చింది. క్రీమ్ షేడ్ వచ్చింది, చాలా మంచి డిఫరెంట్ ఉంటాయి. సో దీనికి ఏంటంటే సెంటర్లో ఒకటి ఇట్లా పాన్ షేప్ స్టోన్ వచ్చి దాని చుట్టూ మళ్ళీ స్టోన్స్ వచ్చాయి అండ్ సైడ్కి పికాక్స్ వచ్చాయి. ఇది చిన్న అంటే యంగ్స్టర్స్కి అట్లా చోకర్ లాగా చిన్న చిన్నగా పార్టీస్కి అట్లా వెళ్ళడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇయర్ రింగ్స్ వచ్చేసి దీనికి ఇది కుందన్ హారం కోసము ఇట్లా ఇయర్ రింగ్స్ ఇచ్చామండి, కుందన్ జుమ్కాస్. సో మీ దగ్గర ఉన్నవి ఏవైనా కూడా దీన్ని మ్యాచ్అప్ చేసుకోవచ్చు. సో అట్లా ఇవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఇది ఫ్యాన్సీ జ్యువెలరీ అంతా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేయవచ్చు. సో ఇది స్టడ్ అండ్ బుట్టా కూడా డిటాచబుల్ ఉంటుంది. సో దట్ మనం సింగిల్గా ఇది సపరేట్గా అది సపరేట్గా అట్లా కూడా యూజ్ చేసుకున్నప్పుడు ఇట్లా సపరేట్గా కూడా యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది సింపుల్ సెట్ అండి. ఇది వచ్చేసి మనకి 5 తులాస్లో ఉంది సెట్. ఇది ట్రెడిషనల్ పీస్, మనకి ట్యూషన్ స్టైల్ కానీ కొంచెం ఇంకా దాంట్లో సింప్లర్ వర్జన్ అనమాట. ఇట్లా కొంచెం ఏజ్ వాళ్ళు అట్లా ఏంటంటే పెద్దగా గాడిగా వేయడానికి ప్రిఫర్ చేయరు కదా, అలాంటప్పుడు ఇట్లా సెట్ మనకి పట్టు శారీస్ మీదకి అట్లా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది కింద మొత్తం రైస్ పర్ల్స్ వచ్చాయి అండ్ చిన్న మనకు పెండెంట్ వచ్చింది ఇక్కడ దీనికి. సో ఇది చిన్న డిజైన్ అంటే నీట్ సటిల్గా మంచి చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇట్లా స్టడ్స్ వచ్చాయండి. ఇవి మనం అంటే హోల్ కాన్సెప్ట్ ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు పెట్టుకోవడానికి అన్నట్టు చేసాము కాబట్టి ఇట్లా ప్లెయిన్ స్టడ్స్ ఇచ్చామన్నమాట. దీనికి కూడా వైట్ ఇచ్చారు, పర్ల్స్ వచ్చాయి. సో పర్ల్స్ ఏంటంటే మనకి కుందన్కి కంపల్సరీ పర్ల్స్లో చాలా బాగా గెటప్ వస్తుందండి. సో మోస్ట్ ఆఫ్ ద టైం పర్ల్ కాంబినేషన్ ఇస్తుంటాం. నెక్స్ట్ ఇది 2 డిఫరెంట్ సెట్స్ అండి, 2 డిఫరెంట్ సెట్స్ కాంబినేషన్ లాగా చేసాము. కిందది వచ్చేసి మనకి రూబీస్లో అది డిఫరెంట్ స్టైల్ వచ్చింది, మొత్తం పంప్కిన్ గ్రీన్స్ వచ్చాయి అండ్ పెద్ద రూబీ బీడ్స్ వచ్చాయి కింద హ్యాంగింగ్లో. సో ఇది కూడా మనం చోకర్ లాగా పెట్టుకోవచ్చు, ఇట్లా లాంగ్గా కూడా పెట్టవచ్చు, మనం ఈదర్ వేస్ ప్లాన్ చేయొచ్చు. అండ్ పైన సెట్ చూడండి మంచి పేస్టల్ కోరల్స్ వచ్చాయి. ఇవి పేస్టల్ కోరల్స్ ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయండి. మనకి ఫ్యాన్సీ శారీస్ ఇట్లా ఆరెంజెస్, ఎల్లో శారీస్ ఆర్ గ్రీన్ శారీస్ మీదకి కాంట్రాస్ట్ పేస్టల్ మనకి ఇవి బీడ్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. దీనిపైన ఏంటంటే మనము మ్యాచింగ్ కోసం వేసినాము.
సో ఇది పీసెస్ ఏంటంటే మనం రూబీలో వచ్చింది, కుందన్ రూబీలో వచ్చింది. సో ఈ రెండు నెసెసరీలీ కాంబినేషన్ అట్లా కాదు కానీ డిఫరెంట్ సెట్స్ అట్లా చూపించడానికి పెట్టినాము. దీంట్లో ఏంటంటే మనకి గ్రీన్ స్టోన్ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చింది. సో డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ ప్యాటర్న్, ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్స్ కావాలనుకుంటున్న వాళ్ళకి ఈ టైప్ జ్యువెలరీ చాలా చాలా బాగా సూట్ అవుతుంది. ఆల్ ద టైమ్ మనం వెడ్డింగ్స్ కోసం అనే పర్చేస్ చేయం కదా జ్యువెలరీ, ఏంటంటే చిన్న చిన్న పూజలకి ఆర్ బర్త్డే పార్టీస్కి ఇట్లాంటి ఈవెంట్స్కి ఇట్లా ట్రెండింగ్ జ్యువెలరీ వేసుకుంటే చాలా మీకు బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇవి గ్రీన్ బీడ్స్ వచ్చాయండి. దీంట్లో గ్రీన్ బీడ్స్ అంటే ఎమరల్డ్స్, ఇది వెరీ సటిల్, అంటే చాలా చిన్న సైజ్ ఎమరల్డ్స్ వచ్చాయి చూడండి దీంట్లో. ఇది మనకి ఎమరల్డ్ చాలా లుక్ కూడా, అంటే దీనివల్ల ఏంటంటే ఆ మంచి క్లాసీ లుక్ వస్తుంది అనమాట. పైన చిన్న బుట్టలా వచ్చింది, యా బుట్టలాగా వచ్చి కింద టాజిల్స్ వచ్చినాయి మొత్తం. ఇవి టాజిల్స్ ఇవన్నీ కూడా మనకి మంచి అంటే వెస్టర్నైజ్ లుక్ వస్తుంది కొంచెము. సో మీరు అన్ని అంటే డ్రెస్సెస్ మీదికైనా శారీస్, ఫ్యాన్సీ శారీస్ మీదకి వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. దీనికి వచ్చేసి ప్లెయిన్ స్టడ్స్ వచ్చాయి. ఇది ప్లెయిన్ వైట్ స్టడ్స్ ఏంటంటే ఒక వన్ ఆఫ్ ద మస్ట్ హ్యావ్ ఐటమ్ అండి. ఇలాంటిది మీకు ప్రతి దాని మీదకి మ్యాచ్ అయిపోతుంది. ప్లెయిన్ ఫుల్ వైట్ ఉండే వరకు మనకి ఈ శారీ మీదకైనా డ్రెస్సెస్ మీదకి సింపుల్గా ఒక రోడియం చైన్ వేసేసుకొని ప్లెయిన్ స్టడ్స్ ఇట్లా పెట్టేసుకోవచ్చు. సింపుల్గా ఇట్లా శారీ వేసేసుకొని ప్లెయిన్ స్టడ్స్ ఇట్లా మనం కాంబినేషన్ చేసుకోవచ్చు. ఐటమ్ వచ్చేసి మొత్తం ఫ్యూజన్ ఐటమ్ అండి ఇది. ఇదేంటంటే మనకి ఇక్కడ పీకాక్స్ వచ్చాయి, ఎట్ ద సేమ్ టైం మనకి పేస్టల్ బీడ్స్ వచ్చాయి. సో ఇట్స్ అ వెరీ యునీక్ డిజైన్ అనమాట. క్లాస్ లుక్ కూడా అండ్ మనకి హెవీ లుక్ ఉంటుంది, అంటే మొత్తం ఇట్లా స్ప్రెడ్ అవుట్ వస్తుంది సెట్ అంతా. మనం చోకర్ లాగా పెట్టుకోవచ్చు, కొంచెం కిందికి నెక్లెస్ లాగా పెట్టవచ్చు, స్ప్రెడ్ అవుట్ లాగా ఉంటుంది, చాలా హెవీగా కనిపిస్తుంది, బాగుంటుందండి ఇది. ఇక్కడ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చింది చూడండి. గ్రీన్ మనకి డార్క్ బీడ్స్ వచ్చాయి. హ్యాంగింగ్స్ వచ్చేసి దీనికి కూడా పేస్టల్ బీడ్స్లో వచ్చిందండి. హ్యాంగింగ్స్ సేమ్ కాంబినేషన్, మంచి డిఫరెంట్గా వచ్చింది. దీంట్లో ఏంటంటే 2 కలర్స్ వచ్చినాయి మనకి, గ్రీన్ వచ్చింది, పింక్ వచ్చింది, కాబట్టి అన్నిటికీ మ్యాచ్ అవుతుంది, మనకి డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్ లుక్ ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది 40 గ్రామ్స్లో ఉందండి. వెరీ యూనిక్ డిజైన్, మనకి ట్రయాంగిల్ షేప్లో లాకెట్ వచ్చింది చూడండి, చాలా బాగుంది, డిఫరెంట్గా డిజైన్. రియల్ ఎమరల్డ్స్ అండి ఇవి మొత్తం కూడా, మంచి కార్వింగ్ ఎమరల్డ్స్ వచ్చాయి. ఎమరల్డ్స్ మీద మొత్తం మన కార్వింగ్ వచ్చింది చూడండి, లీవ్స్ వచ్చినాయి. అండ్ ఇది పోల్కీస్ కూడా పెద్ద సైజ్ పోల్కీస్ వచ్చినాయండి దీంట్లో. సో ఇలాంటిది చాలా ఫ్యాషన్ ఉంది ఇప్పుడు, పెద్ద సైజ్ పోల్కీస్. అట్లాంటివి నేను మామూలుగా బయట చూసాను కానీ ఫ్యాన్సీ టైప్ లో గోల్డ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా చాలా బాగుంది. ఏదైనా ఫ్యాన్సీలోకి ఏంటంటే ఫస్ట్ గోల్డ్ లోకి వచ్చాకే దాంట్లో వస్తాయి. సో ఇదేంటంటే మనకి ఈ షేప్ తోనే మనకు చాలా యూనిక్నెస్ వచ్చింది చూడండి సెట్ కి. కింద ఒక్క బిల్ ఒక్కటి మనకు మంచి ట్రయాంగిల్ షేప్ లో వచ్చింది. యూజువలీ మనకి స్క్వేర్స్, రెక్టాంగిల్స్, ఓవల్స్ ఇవి ఎక్కువ ఉంటాయి, ఈ షేప్ ఉండదు. అండ్ ఆ సెట్టింగ్ కి కూడా బాగా సెట్ అయింది, అంటే సెంటర్ లో రావడం తోటి అట్లా బాగా సెట్ అయింది. వెరీ యూనిక్ డిజైన్ అండి ఇది కూడా. మనకి ఎమరల్డ్స్ కి ఎప్పుడైనా రేట్ పెరుగుతుంది కానీ తగ్గదు. నెక్స్ట్ వచ్చేసి ఇది పేస్టల్స్ లో 3 పీస్ సెట్ లాగా వచ్చింది చూడండి, చాలా హెవీ డిజైన్ అండి. మొత్తం మనకి ఇదేంటి మన పేస్టల్ పింక్ అండ్ పేస్టల్ గ్రీన్ వచ్చింది. వేసుకుంటే మాత్రం మొత్తం హెవీగా చాలా బాగా కనిపిస్తుంది, కవర్ అయిపోతుంది. పర్ల్స్ కూడా వచ్చాయి. ఇది గ్రీన్స్ కూడా మనకు మంచి కార్వింగ్ ఎమరల్డ్స్ వచ్చాయి. ఎమరల్డ్స్ మీద కార్వింగ్ చేసి బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండి, చాలా బాగా కనిపిస్తుంది. ఇవి కూడా బాగున్నాయి, స్టోన్స్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంది. యా. సో దీంట్లో ఏంటంటే మనకి కింద హ్యాంగింగ్ లో మొత్తం ఇదంతా పోల్కి వచ్చింది, పైన మాత్రమే స్టోన్ వచ్చింది, మళ్ళీ కిందంతా మనకు అట్లా బీడ్స్ కాంబినేషన్ వచ్చాయి. సో ఇది చాలా హెవీగా ఉంది కాబట్టి దీనికి ఏంటంటే చిన్న స్టడ్స్ ఇచ్చాము అనమాట, సింపుల్గా స్టడ్స్ ఇచ్చాము. హెవీగా పెట్టుకుంటే ఏంటంటే 2 క్లాష్ అయిపోతాయండి. సో స్టడ్స్కి మనకి చోకర్కి కొంచెం గ్యాప్ ఉండాలన్నప్పుడు మనం ఏంటంటే హెవీ చోకర్స్కి కొంచెం సింపుల్ స్టడ్స్ అట్లా ఇస్తుంటాం అనమాట. నెక్స్ట్ ఐటమ్ చూడండి, ఇది కూడా చాలా యూనిక్ డిజైన్ అండి. కింద లాకెట్ లో మనకి లక్ష్మీదేవి వచ్చి సైడ్ కి ఏనుగులు రావడము అదంతా డిఫరెంట్ గా ఉంది ఇది సెట్ అంతా. కొందరు ఏంటంటే గాడిగా ఉండొద్దు, హెవీగా ఉండాలి కానీ సటిల్ గా ఉండాలి, మంచి క్లాసీ ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి లుక్ కి వెళ్ళొచ్చు మనం. ఇది కూడా చాలా నీట్ గా వచ్చింది. అండ్ కుందన్తో ఎక్కువ మనం పేస్టల్ బీడ్స్ చూడమండి యూజువల్లీ. కుందన్ వచ్చినప్పుడు కంపల్సరీ డార్క్ కలర్ బీడ్స్ వస్తాయి.
సో ఇది పేస్టల్ బీడ్స్తో ఎక్స్పెరిమెంట్ చేసినాము, చాలా బాగా కనిపిస్తుంది. లుక్ వచ్చేసి చాలా నీట్గా చాలా మంచిగా కనిపిస్తుంది, ఎబ్బెట్టుగా లేకుండా. అదే కలర్ క్లాసిక్ వచ్చింది, మంచిగా వచ్చింది దీంట్లో. నెక్స్ట్ ఐటమ్ చూడండి, ఇది వచ్చేసి మనకి చోకర్ అండి. ఇది మొత్తం మనకి రష్యన్ ఎమరల్డ్స్ వచ్చాయి చోకర్లో. వెరీ ఈ లోపల ఏదో నీడలా కనిపిస్తుంది. సో ఎమరల్డ్స్లో మనకి ఏంటంటే ఆ డెప్త్ ఉంటుంది అనమాట, మనకి అట్లా కనిపిస్తుంది, అది లుక్ వచ్చేస్తుంది. అండ్ కింద బీడ్స్ మొత్తం కూడా ఎమరల్డ్ బీడ్స్ వచ్చాయి, అండ్ పైకి మొత్తం ఫ్లవర్ మోతీ వచ్చిందండి. సో ఇది కూడా చాలా యూనిక్ డిజైన్. మనం చోకర్ లాగా, ఇది ఫ్లెక్సిబుల్ ఉందండి, నెక్కి ఇట్లా కంప్లీట్ చోకర్ లాగా పెట్టుకోవచ్చు, లేదంటే కిందికి మనము కొంచెం నెక్లెస్ లాగా కూడా పెట్టుకోవచ్చు. సో ఫ్లెక్సిబుల్ వచ్చింది. సో ఇది మొత్తం సెట్ ఓవరాల్ ఫ్లెక్సిబుల్ వచ్చింది. సెట్ మనకి 90 grams ఉందండి. ఎంత హెవీగా, ఎంత అంటే చాలా బాగా కనిపిస్తుంది కదా, లైట్ వెయిట్లో ఉంది. విత్ ఇయర్ రింగ్స్ వచ్చింది, ఇది విత్ ఇయర్ రింగ్స్ 9 tulas వచ్చింది. ఇయర్ రింగ్స్ కూడా చూడండి మంచి లాంగ్గా చాలా క్లాసీగా మంచిగా వచ్చినాయి ఇయర్ రింగ్స్ కూడా. సో వెరీ లైట్ వెయిట్ అండ్ చాలా మంచి డిజైన్లో వచ్చినాయి. మా దగ్గర విభా జ్యువెలర్స్లో ఏంటంటే మొత్తం మాది సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి, అన్ని ఐటమ్స్ కూడా మా దగ్గరే అవుతుంటాయి అనమాట. సో మీకు ఏమైనా మోడిఫికేషన్స్ కావాలన్నా కానీ ఏమైనా సింపుల్ చేంజెస్ ఇమీడియట్లీ చేసి ఇవ్వగలుగుతాం. ఇంకొక అడ్వాంటేజ్ ఏముంటుందంటే ప్రైజింగ్ అండ్ కాస్టింగ్ చాలా రీజనబుల్ ఉంటుందండి. మీకు బయట కంపేర్ చేసుకుంటే కుందన్ ఐటమ్స్ కానివ్వండి, పోల్కి నక్షి ఐటమ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అంటే కుందన్లో అంత లైట్ వెయిట్లో మార్కెట్లో ఎక్కడ ఉండదు జ్యువెలరీ. అండ్ వేస్టేజ్ కూడా 12% ఇస్తాం వేస్టేజ్, అండ్ మేకింగ్ 2% ఉంటుంది. అండ్ ఫిక్స్డ్ ప్రైజెస్ అనమాట. మనం గోల్డ్ షాప్స్కి రాగానే ఏంటంటే ఎంత బార్గెన్ చేయాలో, ఎంత ఉంటుందో రేటు, ఆ టెన్షన్ ఎక్కువ ఉంటుంది చాలా మందికి. మేమేంటంటే మినిమం మాకు పాసిబుల్ అయ్యే ప్రైస్లో మినిమం కాస్టింగ్ చూసుకొని ఇంకా ఫిక్స్డ్ ప్రైస్ చేసేసినాం అనమాట. మీరు రాగానే మీకు ఒకటే ప్రైస్ చెప్పేస్తాం, ఇంకా అదే మీకు ఈజీగా డెసిజన్ తీసుకోవచ్చు, మీకు టైం వేస్ట్ అవ్వదు. చాలా రకాలుగా ఇది మాకైనా మీ కస్టమర్స్కైనా ఇదే ప్రిఫర్ చేస్తున్నారు అందరూ. ఫిక్స్డ్ ప్రైజింగ్ అండి. అండ్ మేక్ ఫినిషింగ్ ఎవ్రీథింగ్ చాలా బాగా వస్తుంది మా దగ్గర. మీరు కుందన్, నక్షి, పోల్కి, డైమండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయండి. చిన్న నోజ్ రింగ్ దగ్గర నుంచి మనకి జడలు, వడ్డానాలు ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ రెడీగా ఉంటుంది. మీరు బ్రైడల్ జ్యువెలరీ షాపింగ్కి వచ్చినట్లయితే మాకు ఒకసారి ముందు కాల్ చేస్తే ఇంకా మీకు చాలా పీసెస్ మాది వేరే షోరూమ్ నుంచి కూడా తెచ్చి పెడతాం అనమాట. సో మా బ్రాంచెస్ వచ్చేసి మణికొండ అండ్ సంతోష్ నగర్ 2 branches ఉన్నాయి. ఈదర్ ఆఫ్ ద బ్రాంచ్కి మీరు విజిట్ చేయొచ్చు. చూసారు కదా ఇవాళది లేటెస్ట్ కలెక్షన్. ఇంకా ఇట్లాంటి కలెక్షన్స్ ఎప్పుడు కొత్తది, ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ వస్తూనే ఉంటాయండి. మీరు ఎప్పుడు షాప్ చేయదలుచుకున్నా కానీ ఒక్కసారి మాకు షాప్కి విజిట్ చేయండి. ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు. యూఎస్కి కూడా ఫ్రీ షిప్పింగ్ చేస్తాము. మీ ఆర్నమెంట్ అంటే మీ పర్చేస్ వాల్యూ అబౌవ్ 6-7 lakhs అయితే కనుక ఫ్రీ యూఎస్ షిప్పింగ్ ఉంటుంది. మీరు ఎటువంటి అడిషనల్ ఛార్జెస్ లేకుండా ఇక్కడ మనం షోరూమ్కి వచ్చి పర్చేస్ చేసి ఏం కాస్ట్ పడుతుందో సేమ్ అదే కాస్ట్కి మీకు అక్కడ యూఎస్లో డోర్ డెలివరీ వచ్చేస్తుంది. ఆల్ ట్యాక్సెస్ ఎవ్రీథింగ్ కవర్డ్. సో చూడండి, డెఫినెట్గా విజిట్ చేయండి. మీరు యూఎస్లో ఉన్న వాళ్ళైతే వీడియో కాల్ చేసి చూడండి. యూ విల్ డెఫినెట్లీ లైక్ అవర్ పీసెస్. మీ దగ్గర ఏదైనా డిజైన్ ఉన్నా కానీ, అంటే మీరు ఆన్లైన్లో చూసిన పిక్చర్స్ అట్లా ఏమున్నా కానీ మాకు ఫోటో చూస్తే మీకు అప్రాక్సిమేట్ బడ్జెట్ అది చెప్తామండి. అండ్ మీకు వితిన్ 20 to 30 days డిపెండింగ్ ఆన్ ద ఐటమ్ మీకు చేసి ఇచ్చేస్తాము. అండ్ దాంట్లో ఏమైనా చేంజెస్ కావాలన్నా అట్లా ఏమున్నా చేసిస్తాం. అంటే ఓల్డ్ గోల్డ్ తీసుకొచ్చినా కూడా మీరు యా ఓల్డ్ గోల్డ్ మోడిఫికేషన్స్ కూడా చాలా చేస్తుంటామండి. మనకి పాత కెంపుల సెట్లు, పచ్చల సెట్లు ఉంటాయి కదా, దానికి మొత్తం గోల్డ్ బాల్స్ యాడ్ చేయడము, కాసులు యాడ్ చేయడము, బీడ్స్ యాడ్ చేయడం, పర్ల్స్ యాడ్ చేయడం, ఇవన్నీ చాలా రెగ్యులర్ చేస్తూనే ఉంటాం అనమాట. సో మీకు అట్లా ఏదైనా మోడిఫికేషన్స్ కావాలనుకున్నా కానీ మాకు విజిట్ చేయొచ్చు, మేము డెఫినెట్గా చేసిస్తాం. అండ్ థ్యాంక్ యూ. అలాగే ఈ మేడం చెప్పేది ఏంటంటే వేస్టేజ్ కానీ మేకింగ్ ఛార్జెస్ కానీ బయటతో పోలిస్తే మీరు చాలా తక్కువకి ఇస్తామంటున్నారు. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. వీడియో కాల్లో మనకు అంతగా ఏం తెలియదు కాబట్టి మీరు ఓన్గా వచ్చి చూస్తే చాలా ఫీల్ అవుతారు. విభా జ్యువెలరీ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఫ్యాన్సీలో ఇన్ని ఐటమ్స్ ఉండడం అయితే నేను ఎక్కడా చూడలేదు. సో తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.